కళ్యాణదుర్గంలో సీఎం జగన్ సభ అటర్ ఫ్లాప్ అయిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు అన్నారు. ఓటమి భయంతో వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కనీసం కళ్యాణదుర్గం వచ్చినప్పుడైనా ఈ ప్రాంతానికి నీరు ఇస్తామని ఆయన చెప్పలేదన్నారు. బీటీ ప్రాజెక్టులకు నీటిని తరలించే కాలువ పనులు ఆపించింది రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అని ఆరోపించారు. బీటీ ప్రాజెక్టులను నిలిపివేయాలని ప్రభుత్వానికి లేఖ రాసి ఈ ప్రాంత ప్రజలకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ద్రోహం చేశారని, అయినా అప్పటి మంత్రి ఉషశ్రీ చరణ్ కనీసం నోరు విప్పలేదని తెలిపారు. ఇలాంటి నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. అలాగే ఆయన ఏదైతే ఉందో మన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో 2024లో మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. చాలా అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే మోడీ కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో మొత్తం ఏమేమి చేయగలుగుతున్నాం, ఎలా చేయగలుగుతున్నాం అని నీట్గా పొందపరచడం జరిగింది. అది తట్టుకోలేని జగన్ 2019లో ఉన్న మేనిఫెస్టో బయటకు తీసి అదేదో ప్రజలకు చూపిస్తూ మభ్యపెట్టడం జరిగింది. ఇప్పుడే నువ్వేం చేస్తున్నావు అనేది నువ్వు ప్రజలకు చెప్పాల్సింది పోయి, నువ్వు ఎప్పుడో ఏదో చేస్తాను, నేను అవ్వాతాతలకు ఇచ్చాను, అది ఇది నువ్వు ఏదో చెప్పుకుంటూ వస్తున్నావు. అది చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పాడు, అవ్వాతాతలకు నేను కూడా ఇస్తాను, అట్లాగే అందరూ కూడా ఆడపడుచులు అందరూ కూడా నేను ఇస్తానని ఈ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దాన్ని నువ్వు చెప్పుకోకుండా కళ్యాణదుర్గం ప్రాంతానికి నువ్వు ఏం చేస్తావో కూడా ఏది తెలియజేయకుండా నువ్వు కళ్యాణదుర్గంకి ఎందుకు వచ్చావో ఏం చెప్తున్నావు.